హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రణ్వే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం యూనిట్ 1లో ఉన్నటువంటి 7th చాప్టర్ అయిన ఆఫ్రికా ఖండం గురించి నేర్చుకుందాం. ఈ ఆఫ్రికా ఖండాన్ని 2 పార్ట్లుగా నేర్చుకుందామండి. మొదటి పార్ట్లో వచ్చేసి ఆఫ్రికా ఖండం యొక్క సరిహద్దులు, అక్కడ పర్వతాలు, మైదానాలు, ఎడారులు, అదేవిధంగా నదులు, సరస్సుల గురించి నేర్చుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఖండాలన్నింటిలో రెండవ పెద్ద ఖండం ఏది? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఇంపార్టెంట్ బిట్ అండి. ఖండాలన్నింటిలో రెండవ పెద్ద ఖండం ఏది? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఆప్షన్ బి ఆఫ్రికా. ఖండాలన్నింటిలో రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా. మొదటిది వచ్చేసి ఆసియా. ఆఫ్రికా ఖండానికి మధ్య గుండా పోయే అక్షాంశం ఏది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి కర్కట్ రేఖ, ఆప్షన్ సి మకర రేఖ, ఆప్షన్ డి గ్రీనిచ్ రేఖ. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికా ఖండానికి మధ్య గుండా పోయే అక్షాంశం ఏది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి కర్కట్ రేఖ, ఆప్షన్ సి మకర రేఖ, ఆప్షన్ డి గ్రీనిచ్ రేఖ. ఆప్షన్ ఏ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండానికి మధ్య గుండా పోతుంది. ఇంపార్టెంట్ బిట్. మానవ సంతతికి పుట్టినిల్లుగా ఏ ఖండాన్ని భావిస్తారు? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఇంపార్టెంట్ బిట్ అండి. మానవ సంతతికి పుట్టినిల్లుగా ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఆప్షన్ బి ఆఫ్రికా. ఆఫ్రికా ఖండాన్ని మానవ సంతతికి పుట్టినిల్లుగా పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్ బిట్. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలలో పుట్టి పశ్చిమంగా ప్రవహించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ ఏ ఆరెంజ్ నది, ఆప్షన్ బి నైలు నది, ఆప్షన్ సి పో నది, ఆప్షన్ డి లింపోపో నది. ఇంపార్టెంట్ బిట్ అండి. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలలో పుట్టి పశ్చిమంగా ప్రవహించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ ఏ నైలు ఆరెంజ్ నది, ఆప్షన్ బి నైలు నది, ఆప్షన్ సి పో నది, ఆప్షన్ డి లింపోపో నది. ఆప్షన్ ఏ ఆరెంజ్ నది. ఆఫ్రికా ఖండం భారత్కు ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికా ఖండం భారత్కు ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఆప్షన్ బి పడమర. ఆఫ్రికా ఖండం భారత్కు పడమర దిక్కున ఉంది. కైరో నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ కాంగో నది, ఆప్షన్ బి నైపర్ నది, ఆప్షన్ సి జాంబేజీ నది, ఆప్షన్ డి నైలు నది. ఇంపార్టెంట్ బిట్ అండి. కైరో నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ కాంగో నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి జాంబేజీ నది, ఆప్షన్ డి నైలు నది. ఆప్షన్ డి నైలు నది. కైరో నగరం
నైలు నది ఒడ్డున ఉన్నది? ఆఫ్రికా ఐరోపాను వేరు చేసే సముద్రం ఏది? ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ సి మధ్యధరా సముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ సముద్రం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికా ఐరోపాని వేరు చేసే సముద్రం ఏది? ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ సి మధ్యధరా సముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్ సి మధ్యధరా సముద్రం. ఆఫ్రికా ఐరోపాని వేరు చేసే సముద్రం మధ్యధరా సముద్రం. భూమధ్య రేఖను రెండుసార్లు కలిసే నది ఏది? ఆప్షన్ ఏ నైలు నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. భూమధ్య రేఖను రెండుసార్లు కలిసే నది ఏది? ఆప్షన్ ఏ నైలు నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఆప్షన్ సి కాంగో నది. కాంగో నది భూమధ్య రేఖను రెండుసార్లు కలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఆఫ్రికాను కనుగొన్న అన్వేషకులు లేదా శాస్త్రవేత్తల గురించి నేర్చుకుందాం. మధ్య ఆఫ్రికాను కనుగొనింది ఎవరు? లివింగ్స్టన్. లివింగ్స్టన్ అనే శాస్త్రవేత్త మధ్య ఆఫ్రికాను కనుగొన్నాడు. అదేవిధంగా కాంగోను కనుగొనింది ఎవరు అంటే కెమెరూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. కాంగోను కనుగొనింది ఎవరు? కెమెరూన్. అదేవిధంగా తూర్పు ఆఫ్రికాను కనుగొనింది స్టాన్లీ. ఎవరండి? స్టాన్లీ. మధ్య ఆఫ్రికాను కనుగొనింది లివింగ్స్టన్. అదేవిధంగా కాంగోను కనుగొనింది ఎవరు అంటే కెమెరూన్. అదేవిధంగా తూర్పు ఆఫ్రికాను కనుగొనింది స్టాన్లీ. టెట్కి డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎర్ర సముద్రం ఎడెడ్ సింధు శాఖ ఏ ఏ ఖండాలను వేరు చేస్తుంది? ఆప్షన్ ఏ ఆసియా ఆఫ్రికా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆఫ్రికా ఐరోపా, ఆప్షన్ డి ఆసియా ఆస్ట్రేలియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎర్ర సముద్రం ఎడెడ్ సింధు శాఖ ఏ ఏ ఖండాలను వేరు చేస్తుంది? ఆప్షన్ ఏ ఆసియా ఆఫ్రికా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆఫ్రికా ఐరోపా, ఆప్షన్ డి ఆసియా ఆస్ట్రేలియా. ఆప్షన్ సి ఆఫ్రికా ఐరోపా. ఎర్ర సముద్రం ఎడెడ్ సింధు శాఖలు ఆఫ్రికా ఐరోపా ఖండాలను వేరు చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అట్లాస్ పర్వతాలు ఏ మూలను ఉన్నాయి? ఆప్షన్ ఏ ఆగ్నేయ ఆఫ్రికా, ఆప్షన్ బి వాయువ్య ఆఫ్రికా, ఆప్షన్ సి ఈశాన్య ఆఫ్రికా, ఆప్షన్ డి నైరుతి ఆఫ్రికా. ఇంపార్టెంట్ బిట్ అండి. అట్లాస్ పర్వతాలు ఏ మూలను ఉన్నాయి? ఆప్షన్ ఏ ఆగ్నేయ ఆఫ్రికా, ఆప్షన్ బి వాయువ్య ఆఫ్రికా, ఆప్షన్ సి ఈశాన్య ఆఫ్రికా, ఆప్షన్ డి నైరుతి ఆఫ్రికా. ఆప్షన్ బి వాయువ్య ఆఫ్రికా. అట్లాస్ పర్వతాలు వాయువ్య ఆఫ్రికాలో ఉన్నాయి. ఈ అట్లాస్ పర్వతాలను ముడత పర్వతాలు అంటారు. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఆఫ్రికాకి ఏ మూలన ఉన్నాయి? ఆప్షన్ ఏ ఆగ్నేయ ఆఫ్రికా, ఆప్షన్ బి వాయువ్య ఆఫ్రికా, ఆప్షన్ సి ఈశాన్య ఆఫ్రికా, ఆప్షన్ డి నైరుతి ఆఫ్రికా. ఇంపార్టెంట్ బిట్ అండి. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఆఫ్రికాకు ఏ మూలన ఉన్నాయి? ఆప్షన్ ఏ ఆగ్నేయ ఆఫ్రికా, ఆప్షన్ బి వాయువ్య ఆఫ్రికా, ఆప్షన్ సి ఈశాన్య ఆఫ్రికా, ఆప్షన్ డి నైరుతి ఆఫ్రికా. ఆప్షన్ ఏ ఆగ్నేయ ఆఫ్రికా. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఆఫ్రికాకు ఆగ్నేయ మూలన ఉన్నాయి. ఈ డ్రాకెన్స్బర్గ్ పర్వతాలను ఖండ పర్వతాలు అంటారు.
కిలిమంజారో పర్వత శిఖరం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ టాంజానియా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి అంగోలా. ఇంపార్టెంట్ బిట్ అండి. కిలిమంజారో పర్వత శిఖరం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ టాంజానియా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి అంగోలా. ఆప్షన్ ఏ టాంజానియా. కిలిమంజారో పర్వత శిఖరం టాంజానియాలో ఉంది. ఆఫ్రికాలోనే అతి ఎత్తైన శిఖరం కిలిమంజారో. కిలిమంజారో పర్వత శిఖరం యొక్క ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 5,895 మీటర్లు, ఆప్షన్ బి 7,700 మీటర్లు, ఆప్షన్ సి 5,900 మీటర్లు, ఆప్షన్ డి 6,100 మీటర్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. కిలిమంజారో పర్వత శిఖరం యొక్క ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 5,895 మీటర్లు, ఆప్షన్ బి 7,700 మీటర్లు, ఆప్షన్ సి 5,900 మీటర్లు, ఆప్షన్ డి 6,100 మీటర్లు. ఆప్షన్ ఏ 5,895 మీటర్లు. కిలిమంజారో పర్వత శిఖరం యొక్క ఎత్తు 5,895 మీటర్లు. ఈ కిలిమంజారో పర్వత శిఖరం ఆఫ్రికాలోని అతిపెద్ద శిఖరం. ఫ్రాన్స్లోని నదులు అవి కలిసే ప్రాంతాల గురించి నేర్చుకుందాం. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సెయిన్ నది కలిసే ప్రాంతం ఇంగ్లీష్ ఛానల్. అదేవిధంగా లోరే నది బిస్కే అఖాతంలో కలుస్తుంది. గారోన్ నది వచ్చేసి బిస్కే అఖాతంలో కలుస్తుంది. అదేవిధంగా రోన్ నది వచ్చేసి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సెయిన్ నది వచ్చేసి ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది. అదేవిధంగా లోరే నది వచ్చేసి బిస్కే అఖాతంలో కలుస్తుంది. గారోన్ నది కూడా బిస్కే అఖాతంలో కలుస్తుంది. రోన్ నది వచ్చేసి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. టెట్కి డిఎస్సికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆఫ్రికా పీఠభూమి ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 100 నుంచి 1000 మీటర్లు, ఆప్షన్ బి 200 నుంచి 1000 మీటర్లు, ఆప్షన్ సి 300 నుంచి 1100 మీటర్లు, ఆప్షన్ డి 100 నుంచి 1300 మీటర్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికా పీఠభూమి ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 100 నుంచి 1000 మీటర్లు, ఆప్షన్ బి 200 నుంచి 1000 మీటర్లు, ఆప్షన్ సి 300 నుంచి 1100 మీటర్లు, ఆప్షన్ డి 100 నుంచి 1300 మీటర్లు. ఆప్షన్ బి 200 నుంచి 1000 మీటర్లు. ఆఫ్రికా పీఠభూమి ఎత్తు 200 నుంచి 1000 మీటర్ల వరకు ఉంటుంది. ఆఫ్రికాలో ఉన్న ఎడారులు ఏవి? ఆప్షన్ ఏ అటకామా ఎడారి, పెటగోనియా ఎడారి, ఆప్షన్ బి అరేబియా ఎడారి, దారి ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, కలహారి ఎడారి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలో ఉన్న ఎడారులు ఏవి? ఆప్షన్ ఏ అటకామా ఎడారి, పెటగోనియా ఎడారి, ఆప్షన్ బి అరేబియా ఎడారి, దారి ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, కలహారి ఎడారి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆప్షన్ సి సహారా ఎడారి, కలహారి ఎడారి. ఆఫ్రికాలో ఉన్న ఎడారులు సహారా ఎడారి, కలహారి ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి ఏది? ఆప్షన్ ఏ అరేబియా ఎడారి, ఆప్షన్ బి అటకామా ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి కలహారి ఎడారి. ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి ఏది? ఆప్షన్ ఏ అరేబియా ఎడారి, ఆప్షన్ బి అటకామా ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి కలహారి ఎడారి. ఆప్షన్ సి సహారా ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి సహారా ఎడారి.
దక్షిణాఫ్రికా, నమీబియా, అంగోలాలో ఉన్న ఎడారి ఏది? ఆప్షన్ ఏ సహారా ఎడారి, ఆప్షన్ బి కలహారీ ఎడారి, ఆప్షన్ సి అటకామా ఎడారి, ఆప్షన్ డి పెటగోనియా ఎడారి. ఇంపార్టెంట్ బిట్ అండి. దక్షిణాఫ్రికా, నమీబియా, అంగోలాలో ఉన్న ఎడారి ఏది? ఆప్షన్ ఏ సహారా ఎడారి, ఆప్షన్ బి కలహారీ ఎడారి, ఆప్షన్ సి అటకామా ఎడారి, ఆప్షన్ డి పెటగోనియా ఎడారి. ఆప్షన్ బి కలహారీ ఎడారి. దక్షిణాఫ్రికా, నమీబియా, అంగోలాలో ఉన్న ఎడారి కలహారీ ఎడారి. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉన్న ఎడారి ఏది? ఆప్షన్ ఏ పెటగోనియా ఎడారి, ఆప్షన్ బి అటకామా ఎడారి, ఆప్షన్ సి కలహారీ ఎడారి, ఆప్షన్ డి సహారా ఎడారి. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉన్న ఎడారి ఏది? ఆప్షన్ ఏ పెటగోనియా ఎడారి, ఆప్షన్ బి అటకామా ఎడారి, ఆప్షన్ సి కలహారీ ఎడారి, ఆప్షన్ డి సహారా ఎడారి. ఆప్షన్ డి సహారా ఎడారి. ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉన్న ఎడారి సహారా ఎడారి. విక్టోరియా సరస్సు నుంచి ప్రారంభమై మధ్యధరా సముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ ఏ కాంగో నది, ఆప్షన్ బి జాంబేజీ నది, ఆప్షన్ సి నైలు నది, ఆప్షన్ డి నైజర్ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. విక్టోరియా సరస్సు నుంచి ప్రారంభమై మధ్యధరా సముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ ఏ కాంగో నది, ఆప్షన్ బి జాంబేజీ నది, ఆప్షన్ సి నైలు నది, ఆప్షన్ డి నైజర్ నది. ఆప్షన్ సి నైలు నది. విక్టోరియా సరస్సు నుంచి ప్రారంభమై మధ్యధరా సముద్రంలో కలిసే నది నైలు నది. నైలు నది వరప్రసాదంగా పిలువబడే దేశం ఏది? ఆప్షన్ ఏ లిబియా, ఆప్షన్ బి సూడాన్, ఆప్షన్ సి మంగోలియా, ఆప్షన్ డి ఈజిప్ట్. ఇంపార్టెంట్ బిట్ అండి. నైలు నది వరప్రసాదంగా పిలువబడే దేశం ఏది? ఆప్షన్ ఏ లిబియా, ఆప్షన్ బి సూడాన్, ఆప్షన్ సి మంగోలియా, ఆప్షన్ డి ఈజిప్ట్. ఆప్షన్ డి ఈజిప్ట్. నైలు నది వరప్రసాదంగా పిలువబడే దేశం ఈజిప్ట్. ఇంపార్టెంట్ బిట్. ఆస్వాన్ హై డ్యామ్ ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ ఏ నైజర్ నది, ఆప్షన్ బి నైలు నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆస్వాన్ హై డ్యామ్ ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ ఏ నైజర్ నది, ఆప్షన్ బి నైలు నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఆప్షన్ బి నైలు నది. ఆస్వాన్ హై డ్యామ్ నైలు నదిపై నిర్మించారు. ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఈ బిట్ని అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారండి. నైలు నది ఏ ఎడారి గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ అటకామా ఎడారి, ఆప్షన్ బి పెటగోనియా ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి కలహారీ ఎడారి. ఇంపార్టెంట్ బిట్ అండి. నైలు నది ఏ ఎడారి గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ అటకామా ఎడారి, ఆప్షన్ బి పెటగోనియా ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి కలహారీ ఎడారి. ఆప్షన్ సి సహారా ఎడారి. నైలు నది సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సహారా ఎడారి అనేది అతిపెద్ద ఉష్ణమండల ఎడారి. జైరీ గుండా ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ ఏ నైజర్ నది, ఆప్షన్ బి
కాంగో నది, ఆప్షన్ సి నైలు నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. జైరీ గుండా ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ ఏ నైజర్ నది, ఆప్షన్ బి కాంగో నది, ఆప్షన్ సి నైలు నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఆప్షన్ బి కాంగో నది. జైరీ గుండా ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది కాంగో నది. నైలు నది పొడవు ఎంత? ఆప్షన్ ఏ 6500 కిలోమీటర్లు, ఆప్షన్ బి 6600 కిలోమీటర్లు, ఆప్షన్ సి 4700 కిలోమీటర్లు, ఆప్షన్ డి 4800 కిలోమీటర్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. నైలు నది పొడవు ఎంత? ఆప్షన్ ఏ 6500 కిలోమీటర్లు, ఆప్షన్ బి 6600 కిలోమీటర్లు, ఆప్షన్ సి 4700 కిలోమీటర్లు, ఆప్షన్ డి 4800 కిలోమీటర్లు. ఆప్షన్ బి 6600 కిలోమీటర్లు. నైలు నది పొడవు 6600 కిలోమీటర్లు. విక్టోరియా జలపాతం ఏ నది మీద ఉంది? ఆప్షన్ ఏ జాంబేజీ నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి నైలు నది, ఆప్షన్ డి కాంగో నది. ఇంపార్టెంట్ బిట్ అండి. విక్టోరియా జలపాతం ఏ నది మీద ఉంది? ఆప్షన్ ఏ జాంబేజీ నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి నైలు నది, ఆప్షన్ డి కాంగో నది. ఆప్షన్ ఏ జాంబేజీ నది. విక్టోరియా జలపాతం జాంబేజీ నది మీద ఉన్నది. ఇంపార్టెంట్ బిట్. జాంబియా దేశం గుండా ప్రయాణించి హిందూ మహాసముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ ఏ నైలు నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. జాంబియా దేశం గుండా ప్రయాణించి హిందూ మహాసముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ ఏ నైలు నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఆప్షన్ డి జాంబేజీ నది. జాంబియా దేశం గుండా ప్రయాణించి హిందూ మహాసముద్రంలో కలిసే నది జాంబేజీ నది. గినియా, నైజీరియా దేశాల మధ్య ప్రవహించే నది ఏది? ఆప్షన్ ఏ నైలు నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. గినియా, నైజీరియాల మధ్య ప్రవహించే నది ఏది? ఆప్షన్ ఏ నైలు నది, ఆప్షన్ బి నైజర్ నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఆప్షన్ డి జాంబేజీ నది. గినియా, నైజీరియా దేశాల మధ్య ప్రవహించే నది జాంబేజీ నది. కింది వానిలో మంచినీటి సరస్సులను గుర్తించండి. ఆప్షన్ ఏ విక్టోరియా సరస్సు, ఆప్షన్ బి న్యాసా సరస్సు, ఆప్షన్ సి టియాంగానికా సరస్సు, ఆప్షన్ డి ఏ, బి, సి మూడు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. కింది వానిలో మంచినీటి సరస్సులను గుర్తించండి. ఆప్షన్ ఏ విక్టోరియా సరస్సు, ఆప్షన్ బి న్యాసా సరస్సు, ఆప్షన్ సి ట్యాంగానికా సరస్సు, ఆప్షన్ డి ఏ, బి, సి మూడు సరైనవే. ఆప్షన్ డి ఏ, బి, సి మూడు సరైనవే. విక్టోరియా సరస్సు, న్యాసా సరస్సు, ట్యాంగానికా సరస్సులు అనేవి మంచినీటి సరస్సులు. ప్రపంచంలోకెల్లా పరిశుభ్రమైన మంచినీరు లభించే సరస్సు ఏది? ఆప్షన్ ఏ న్యాసా సరస్సు, ఆప్షన్ బి విక్టోరియా సరస్సు, ఆప్షన్ సి ట్యాంగానికా సరస్సు, ఆప్షన్ డి చాడ్ సరస్సు. ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచంలోకెల్లా
పరిశుభ్రమైన మంచినీరు లభించే సరస్సు ఏది? ఆప్షన్ ఏ న్యాసా సరస్సు, ఆప్షన్ బి విక్టోరియా సరస్సు, ఆప్షన్ సి టెంగానికా సరస్సు, ఆప్షన్ డి చాడ్ సరస్సు. ఆప్షన్ బి విక్టోరియా సరస్సు. ప్రపంచంలోకెల్లా పరిశుభ్రమైన మంచినీరు లభించే సరస్సు విక్టోరియా సరస్సు. ఆఫ్రికాలోకెల్లా పెద్ద సరస్సు ఏది? ఆప్షన్ ఏ విక్టోరియా సరస్సు, ఆప్షన్ బి న్యాసా సరస్సు, ఆప్షన్ సి చాడ్ సరస్సు, ఆప్షన్ డి గామి సరస్సు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలోకెల్లా పెద్ద సరస్సు ఏది? ఆప్షన్ ఏ విక్టోరియా సరస్సు, ఆప్షన్ బి న్యాసా సరస్సు, ఆప్షన్ సి చాడ్ సరస్సు, ఆప్షన్ డి గామి సరస్సు. ఆప్షన్ ఏ విక్టోరియా సరస్సు. ఆఫ్రికాలోకెల్లా పెద్ద సరస్సు విక్టోరియా సరస్సు. అతి పరిశుభ్రమైన నీరు లభించే సరస్సు కూడా విక్టోరియా సరస్సు. ఆఫ్రికాలో చాడ్ సరస్సు ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అటకామా ఎడారి, ఆప్షన్ బి పెటగోనియా ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి కలహారి ఎడారి. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలో చాడ్ సరస్సు ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అటకామా ఎడారి, ఆప్షన్ బి కలహారి ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి కలహారి ఎడారి. ఆప్షన్ సి సహారా ఎడారి. ఆఫ్రికాలో చాడ్ సరస్సు సహారా ఎడారిలో ఉంది. ఈ చాడ్ సరస్సు గామి సరస్సులు ఒక ఉప్పు నీటి సరస్సు. ఇవి రెండు కూడా ఉప్పు నీటి సరస్సులు. కలహారి ఎడారిలో ఉన్న ఉప్పు నీటి సరస్సు ఏది? ఆప్షన్ ఏ విక్టోరియా సరస్సు, ఆప్షన్ బి చాడ్ సరస్సు, ఆప్షన్ సి టెంగానికా సరస్సు, ఆప్షన్ డి గామి సరస్సు. ఇంపార్టెంట్ బిట్ అండి. కలహారి ఎడారిలో ఉన్న ఉప్పు నీటి సరస్సు ఏది? ఆప్షన్ ఏ విక్టోరియా సరస్సు, ఆప్షన్ బి చాడ్ సరస్సు, ఆప్షన్ సి టెంగానికా సరస్సు, ఆప్షన్ డి గామి సరస్సు. ఆప్షన్ డి గామి సరస్సు. కలహారి ఎడారిలో ఉన్న ఉప్పు నీటి సరస్సు గామి సరస్సు. సుయాజ్ కాలువ ఏ ఏ సముద్రాల్లో కలుస్తుంది? ఆప్షన్ ఏ నల్ల సముద్రము కాస్పియన్ సముద్రం, ఆప్షన్ బి ఎర్ర సముద్రం మధ్యధరా సముద్రం, ఆప్షన్ సి నల్ల సముద్రం బాల్టిక్ సముద్రం, ఆప్షన్ డి కాస్పియన్ సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఇంపార్టెంట్ బిట్ అండి. సుయాజ్ కాలువ ఏ ఏ సముద్రాల్లో కలుస్తుంది? ఆప్షన్ ఏ నల్ల సముద్రము కాస్పియన్ సముద్రం, ఆప్షన్ బి ఎర్ర సముద్రం మధ్యధరా సముద్రం, ఆప్షన్ సి నల్ల సముద్రం బాల్టిక్ సముద్రం, ఆప్షన్ డి కాస్పియన్ సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ బి ఎర్ర సముద్రం మధ్యధరా సముద్రం. సుయాజ్ కాలువ ఎర్ర సముద్రం మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడుతుంది.